చేర్చలేని ఎత్తు ఉన్నదా, ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా, ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా, ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా. ఊపిరిని నిలిపింది ఆగరు ప్రార్థనే, విజయమును తెచ్చింది దెబోరా ప్రార్థనే. ఊపిరిని నిలిపింది ఆగరు ప్రార్థనే, విజయమును తెచ్చింది దెబోరా ప్రార్థనే. రాజుదిని మార్చింది ఎస్తేరు ప్రార్థనే, రాజుదిని మార్చింది ఎస్తేరు ప్రార్థనే. గాయములను మార్పింది హన్నా ప్రార్థనే, గాయములను మార్పింది హన్నా ప్రార్థనే. ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నా ఊపిరి అనుపడం. ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే బహు గొప్పది. ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నా ఊపిరి. ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే బహు గొప్పది. ప్రార్థనలో చేర్చలేని ఎత్తు ఉన్నదా, ప్రార్థనలో చేరలేని లోతు ఉన్నదా, ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా, ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా, ప్రార్థనతో మార్చలేని గుండె ఉన్నదా, ప్రార్థనతో మార్చలేని గుండె ఉన్నదా, ప్రార్థనలో మార్పలేని గాయమున్నదా, ప్రార్థనలో మార్పలేని గాయమున్నదా. ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నా ఊపిరి. ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే బహు గొప్పది. బలహీనుని బలపరచే ఆమోసు ప్రార్థనే, అగాధం నుండి లేపిన యోనా ప్రార్థనే. బలహీనుని బలపరచే ఆమోసు ప్రార్థనే, అగాధం నుండి లేపిన యోనా ప్రార్థనే. ఉజ్జీవం తెచ్చింది హబక్కూకు ప్రార్థనే, ఉజ్జీవం తెచ్చింది హబక్కూకు ప్రార్థనే. తండ్రి చిత్తం నెరవేర్చిన యేసయ్య ప్రార్థనే, తండ్రి చిత్తం నెరవేర్చే యేసయ్య ప్రార్థనే. ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నా ఊపిరి. ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే బహు గొప్పది. ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నా ఊపిరి. ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే బహు గొప్పది. ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా, ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా, ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా, ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా, ప్రార్థనతో మార్చలేని గుండె ఉన్నదా, ప్రార్థనతో మార్చలేని గుండె ఉన్నదా, ప్రార్థనలో మార్పలేని గాయమున్నదా, ప్రార్థనలో మార్పలేని గాయమున్నదా. ప్రార్థనా ప్రార్థనే నా ఊపిరి. ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే బహు గొప్పది. ప్రార్థనా ప్రార్థనా
ప్రార్థనే నా ఊపిరి, ప్రార్థన ప్రార్థన ప్రార్థనే బహు గొప్పది. హల్లెలూయా. ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది. ప్రార్థన మాన్పలేని గాయము లేదు, ప్రార్థన చేర్చలేని ఎత్తు లేదు, ప్రార్థనలో చేరలేనటువంటి లోతు లేదు ప్రియులారా. అటువంటి ప్రార్థన ఆత్మతో దేవుడు మనల్ని నింపును గాక. దేవుని వాక్యాన్ని లోనికి మనం వెళ్దాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలో కదా. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ బిడ్డలుగా ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో చేరాం. ఇంతవరకు నాయన మీరు తోడై ఉండి ఈ నవంబర్ మాసం లాస్ట్ చివరి ఆదివారంలోనికి ప్రభా మమ్మల్ని తీసుకుని వచ్చి నాయన ఈ సంవత్సరం అంతా మమ్మల్ని పోషించి ఆదరించి బలపరిచి అనుదినము ప్రభా నీ వాక్యము చేత మమ్మల్ని హెచ్చరిస్తూ గణపరుస్తూ నాయన నా తండ్రి నీ కొరకు జీవింప చేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో ప్రభా నా తండ్రి ఆదివారం కూడా ప్రభా నీ మాటలు మేము ధ్యానించబోతుండగా పరిశుద్ధాత్మ దేవ మా మధ్యలో కార్యము చేసి ఈ దినపు వాక్యము మా జీవితానికి గొప్ప మేలును ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేటువంటిదిగా, కేవలం వినువారు మాత్రమేగా కాకుండా దాని ప్రకారం జీవించేటువంటి వారుగా మమ్మల్ని చేసి బహు బలంగా నీ కొరకు నిలబెట్టును గాకని ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు నీకు స్తోత్రాలు. సహాయం చేయండి, బలపరచండి. సమయం అంతా కూడా ప్రభా నేను మీ ఆధీనంలో ఉంచుకుంటున్నాం. మీరే నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈరోజు నా వాక్య భాగం ఈరోజు మనందరి వినికిడి కొరకు దేవుని తలంపుల్ని మీ మధ్యకి తీసుకొని రావడానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సందేశం తాలూకా ఆ ముఖ్య అంశం ఏమిటి అంటే అణుకువలోనున్న ఆశీర్వాదం. అందరూ చెప్పండి, అణుకువలోనున్న ఆశీర్వాదం. దీన్ని ఇంగ్లీష్ లో చెప్పాలంటే బ్లెస్సింగ్స్ ఇన్ హంబుల్నెస్. అంటే మనం తగ్గించుకొని మనం తగ్గింపు స్వభావంతో దేవుని సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు అది మనకి గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుందట. దేవుని వాక్యంలో మనకి యేసుప్రభు వారు ఆయన యొక్క జీవిత విధానాన్ని చూసినట్టయితే ఆయన పరలోకములో దేవదూతల మహిమతో యుగ యుగములకు ఆ యొక్క దేవదూతలందరూ కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కీర్తిస్తున్నటువంటి ఆ పరలోక మహిమను విడిచి ఆయన తనను తాను తగ్గించుకొని రిక్తునిగా మన మధ్యలో ఆయన జీవించాడు. అదే తగ్గింపునకు గొప్ప ఉదాహరణ. యేసు ప్రభు అంతగా దేవుడు కుమారుడై ఉండి కూడా ఒక సాధారణ మానవుడిగా తను సృష్టించినటువంటి ఈ సృష్టిములో ఒక సృష్టముగా ఆయన లోకంలోనికి రావడానికి ఆయన తగ్గించుకోవడాన్ని బట్టి ఈ రోజుట దేవుడు తన్ని హెచ్చించి అన్ని నామముల కన్నా పైనామమైనటువంటి గొప్ప నామాన్ని ఆయనకి అనుగ్రహించి ఆయన కుడిపార్శ్వమున దేవుడు తన కుడిపార్శ్వమున తను కూర్చొని పెట్టి తన మహిమను అంతటిని కూడా తనకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు వారు ఈ తగ్గింపుని గురించి చాలా చక్కగా ఒక మాట చెప్తున్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వాక్యాన్ని కానీ మీరు చూసినట్లయితే తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. ఆ మాట చూడండి. తన్ను తాను హెచ్చించుకునేటువంటి వాడు తగ్గింపబడతాడట, తన్ను తాను తగ్గించుకుని వాడు ఏంటవుతాడు? హెచ్చింపబడతాడు. లోకములో చూసినట్లయితే తన్ను తాను హెచ్చించుకునేటువంటి వాడిని ప్రజలందరూ కూడా గణపరిచి హెచ్చించి అబ్బబ్బబ్బ ఏం చేసావరా, ఎంత బాగున్నారా అనుకుంటారు. కానీ దేవుని దృష్టిలోకి వచ్చినప్పుడట మనము ఎంత తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉంటే దేవుడు మనల్ని అంతగా హెచ్చిస్తాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యంలోను, అలాగే 1 పేతురు 5వ అధ్యాయము 5వ వాక్యంలోను కూడా ఇద్దరు భక్తులు కూడా దేవుడు తగ్గించుకునేటువంటి వారిని ఎలా దీవిస్తాడు అని చెప్తూ ఆయన ఏమంటున్నారు, వారు ఏం రాస్తున్నారంటే సేమ్ వాక్యం ఆయన రాసినది ఈయన కూడా కోడీకరించినది కూడా సేమ్ ఒకే రకమైనటువంటి మాటే. దేవుడు అహంకారులను ఎదిరించును, దీనులకు తన కృపను చూపించువాడట, అనుగ్రహించువాడు. అహంకారులను ఏం చేస్తాడు దేవుడు?
ఎదిరిస్తాడు, దీనులకు తన కృపను అనుగ్రహించేటువంటి వాడు అని చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34లో చూసినట్టు కూడా అపహాసుకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయ చూపించును అంటున్నారు. బైబిల్ గ్రంథం అంతా కూడా ఆయన భక్తులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన అనుసరిస్తున్నటువంటి దేవుని యొక్క విశ్వాసులుగా దేవుడు తన విశ్వాసులు, తన బిడ్డల దగ్గర నుండి కోరుకుంటుంది ఏమిటంటే అనుకువ, తగ్గింపు కలిగినటువంటి మనస్సు ఉంటున్నట్లయితే అలాంటి వారిని బట్టి దేవుడు సంతోషించేటువంటి వాడై ఉన్నాడు. అలాంటి వారిని హెచ్చించాలని కోరుకుంటున్నటువంటి వాడు, అలాంటి వారికే పరలోక రాజ్యములో ఆయన స్థానము ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలుగా ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు ఉన్నా మన యొక్క మాట, మన చూపు, మన ప్రవర్తన, మన క్రియల్లో మనం కనిపించవలసింది ఏమిటంటే తగ్గింపు స్వభావము, తగ్గింపునటువంటి మనస్సు, తగ్గింపు కలిగినటువంటి మాటలు, తగ్గింపు కలిగినటువంటి ఆలోచన, తగ్గింపు కలిగినటువంటి ప్రవర్తన బైబిల్ గ్రంథంలో మన దగ్గర నుంచి దేవుడు మనల్ని మన దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, అలాంటి తగ్గింపు కలిగి ఉండేటువంటి వ్యక్తి ఏ విధంగా ఆశీర్వదింపబడతాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం కొద్దిసేపు ధ్యానం చేయబోతున్నాం. చాలా జాగ్రత్తగా ఈ మాటల్ని ఆలకించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దయచేసి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. ప్రియులారా, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలోనికి మనం వెళ్తే ఈ అధ్యాయం అంతట్లో ఒక వ్యక్తిని గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఆయన ఎవరో కాదు కానీ ఆయన సిరియా రాజు దగ్గర సైన్యాధిపతి అయినటువంటి నయమాను అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. నయమాను, ఈయన ఉన్నటువంటి స్థితి ఎలాంటిది అని అంటే, ఈయనకి ఇక్కడ 5వ అధ్యాయం 1వ వాక్యం నేను చదువుతున్నా. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను కనుక అతడు తన యజమానుల దృష్టికి గనుడై దయ పొందిన వాడయ్యను. అతడు మహా పరాక్రమశాలి అయి ఉండెను. అయితే మొదటి ఒక అంశాన్ని మనం చూడబోతూ ఉన్నాం. ఈయనకి అధికారం ఉంది. ఇక్కడ రాయబడినట్లయితే ఆయన ఎవరైతే సైన్యాధిపతి అయినటువంటి ఒక అధికారం. సైన్యాధిపతి అంటే హోమ్ మినిస్టర్, లేదంటే త్రివిధ దళాలకి, అంటే రాజ్యములో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి దళాలు. ఈరోజు మన భారతదేశంలో చూసినట్లయితే నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అంటారు. అంటే ఒకటి ఆకాశంలో నుండి ఎయిర్ ఫోర్స్ అయితే, సముద్రంలోని నేవీ అయితే, భూమి మీద వెళ్ళేటువంటిది కాల్బలం, దీన్ని మనకి ఆర్మీ అంటారు. ఈ 3 దళాలకి ఆ రోజుల్లో కూడా రాజుల దగ్గర అశ్వబలం, లేదంటే అంగబలం, గజబలం, అంటే యుద్ధాలకు వెళ్తున్నప్పుడు ఏనుగుల మీద వెళ్ళి యుద్ధం చేసేటువంటిది, లేదంటే గుర్రాల మీద వెళ్ళేటువంటి యుద్ధం చేసేది, కాలినడకన వెళ్ళేటువంటి వారి శత్రువులను ఎదుర్కొనేటానికి. అయితే ఈ సైన్యానికి అంతటికి, ఆ రాజ్యంలో ఉన్నటువంటి సైన్యానికి అంతటికి ఎవరు? చీఫ్ ఆఫ్ ద స్టాఫ్ అంటారు. అంటే చీఫ్ ఆఫ్ ద ఫోర్సెస్. అన్ని ఫోర్సెస్ కి, ఆ రాజ్యంలో ఉన్నటువంటి సర్వ అధికారం, రాజు తర్వాత విజయాన్ని తీసుకొచ్చేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సైన్యాధిపతి. అయితే ఈ సైన్యాధిపతికి అంత మాత్రమే కాకుండా చాలా డబ్బు కూడా ఉన్నటువంటి వాడు. చాలా డబ్బు కూడా ఈయన దగ్గర ఉన్నది. ఎందుకంటే మీరు ఆయన డబ్బు కానీ మీరు చూసినట్లయితే ఆయనకి
తర్వాత మనకు తెలుసు ఆయనకి కుష్ఠరోగం ఉంది. అయితే ఆ కుష్ఠరోగం నుంచి బాగుపడడం కొరకు ఎవరో బాగు చేస్తారు అని తెలిసిన వెంటనే ఆ రాజుగారు ఈయన్ని బాగు చేయండి అని చెప్పి కొంత డబ్బును పంపిస్తూ ఉన్నాడు. వేరే రాజ్యంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ స్వస్థత ఎవరైతే వస్తుందో ఆయన దగ్గర నుండి స్వస్థత కలిగించడం కొరకు రాజుగారు కొంత డబ్బు పంపిస్తూ ఉన్నారు. ఆ డబ్బును మీరు చూసినట్లయితే మీరు 5వ వాక్యంలో చూస్తే ఎలా ఉందంటే, సిరియా రాజు నేను ఇజ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపెదను అని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు 20 మనువుల వెండి 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇజ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించాడు. ఆ తర్వాత 23వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలు అతనికి ఇచ్చాడట. ఈయన దగ్గర ఉన్నటువంటి అంటే ఈయన కేవలం ఒక డాక్టర్ గారి దగ్గరికి, అంటే ఆయనకు ఉన్నటువంటి రోగాన్ని బాగు చేయడానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఫీజు ఎంత పంపిస్తున్నారో తెలుసా? 20 మనుగుల వెండి. మనుగు అంటే నేను చిన్నప్పుడు వినేవాడిని, ఇప్పుడు మనుగు అనేది మనకి వాడుకలో లేదు. కానీ మనుగు అంటే ఎంతో మీకు తెలుసా? 10 కేజీల మనుగు అంటే ఆ రోజుల్లో లెక్క ప్రకారం అంటే మనుగు అంటే 37 కేజీల 200 గ్రాములు. ఒక మనుకి ప్రస్తుతం ఉన్న మన కేజీల్లో లెక్క చేస్తే 37 కేజీల 200 గ్రాములు. అంటే ఆయన ఎంత పంపించాడు? 20 మనుగులు పంపించాడు. 20 మనుగులు అంటే 746 కేజీల వెండి. లెక్కేసుకొని చూస్తే ఎలా ఉంటుందంటే, అమ్మ బాబోయ్, వెండి కేజీలండి. నేను చెప్తుంది గ్రాములు కాదు, లేదంటే తులాలు కాదు, లేదంటే మనం చెప్తుంది చిన్నదండి కాదు, కానీ కేజీల ఎంత 746 కేజీల వెండి పంపించాడు, బట్టలు పంపించాడు. ఇది ఉత్తరకే మా వాడు వస్తాడు, ఆయనకి డాక్టర్ దగ్గరకు చూపించండి అని చెప్పి ఆ రాజుగారికి ఈ రాజుగారు పంపించినటువంటి డబ్బు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ నయమాను కూడా తనతో పాటు కూడా చాలా డబ్బును తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ గెహాజీ తన వెంబడింటి వచ్చి మా గురువుగారు ఏదైనా ఉంటే ఇమ్మంటున్నారు అని అంటే, ఆయన ఎంత కావాలి అని అంటే, నాకు ఒక 2 మనుగులు ఇమ్మంటే, 2 మనుగులు ఎందుకంటే తీసుకుంటే మీరు కొంచెం బతిమాలుతూ కొంచెం ఎక్కువ తీసుకోండి, 4 మనుగులు తీసుకోండి అని చెప్పి 4 మనుగులు ఇచ్చాడంటే 4 మనుగులు 149 కేజీలు మోసుకొని వెళ్ళాడు. కాబట్టి సైనికుల నుంచి పంపించాడు, పట్టుకొని వెళ్ళండి అని. అంటే ఈయన పరిస్థితి చూస్తే ఆ రోజుల్లో వస్త్రాలు కూడా ఇవ్వడం అంటే సాధారణంగా పరిస్థితి కాదు. పిల్లలు ఎవరి దగ్గర రాజు దగ్గర పట్టు వస్త్రాలు ఉండేటువంటివి కాదు. కేవలం గొప్ప ఉన్నతమైనటువంటి వాళ్ళు, గొప్ప ధనవంతులు ధరించేటువంటి బట్టలే వాళ్ళ దగ్గర ఉండేవి. అయితే ఈ నయమాను అవన్నీ తీసుకొని వెళ్ళి ఇస్తున్నాడంటే ఈయన చాలా ధనవంతుడైనటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. చాలా ధనవంతుడైనటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాకుండా దేవుడు అతని చేత యుద్ధమును జయించి 1వ వాక్యంలో చూస్తే అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను గనుక అతడు తన యజమాను దృష్టికి ఎలా అయ్యాడట? గనుడై ఉన్నాడు. గొప్ప గనుడు అంటే గొప్ప కీర్తి. రాజ్యం అంతట్లో కూడా అబ్బాబాబా మా నయమాను వెళ్తే విజయం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి. ఎంతమందినైనా తీసుకురండి, మా నయమాను మా సైన్యం వెళ్ళారంటే ఎలాంటి రాజ్యాన్నైనా జయించగలరు, ఒంటి చేతితో గెలిచేస్తాడండి. అలాంటి బలం ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి ఆయనకి రాజ్యం అంతా కూడా కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి.
కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. నేను 3 విషయాలు చెప్పాను. తనకి అధికారం ఉంది, ధనం ఉంది, కీర్తి, పేరు, ప్రఖ్యాతలన్నీ కూడా ఈయనకు ఉన్నాయి. ఈయనకి అన్నీ ఉన్నాయి. అయితే ఆ తర్వాత చూసినట్లయితే మనం ఇందాక ఆ మాట ఆగిపోయిన 1వ వచనంలోనే, గాని అతడు కుష్ఠరోగి. గాని అంటే ఇంతకుముందు డేవిడ్ బాయ్ మనకి అప్పుడప్పుడు వస్తుండేవారు. ఆయన గాని అంటే అది గూని అనేవారు. గాని అయినా, కానీ, కాబట్టి కాదు, అయినప్పటికీ అంటే దాని మీద అన్నీ ఉన్నాయి. గాని ఏముంది? ఆయన కుష్ఠరోగి అయి ఉన్నాడు. ధనం ఉంది, అధికారం ఉంది, పలుకుబడి ఉంది, పేరు ప్రఖ్యాతి ఉంది, కానీ తనకేముంది? కుష్ఠరోగముతో బాధపడుతూ ఉన్నాడట. పాత నిబంధనలో కుష్ఠరోగి అని అంటే రిఫరెన్స్ పాత నిబంధనలో అనేక భాగాల్లో అనేక సందర్భాల్లో చూసినట్లయితే ఎవరికైనా కుష్టి ఉంది అని అంటే వారు పాపితో సమానం. అంటే వీడు పాపము ద్వారా వీడు పాపి అనేటువంటి కుష్టి వచ్చింది అని అంటే అయితే వీడెక్కడో దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు, పాపం వల్లనే వీడికి కుష్ఠరోగం ఉంటుంది అని జనాలు అనుకునేటువంటి వారు, లేదంటే అప్పుడున్న ధర్మశాస్త్రం ద్వారా తీర్పు తీర్చబడి ఉండేది. ఈ కుష్ఠరోగం ఎలాంటిదంటే చాలా మెల్లగా మన శరీరంలోనికి వస్తుందట. చిన్నపిల్లలుగా ఉంటున్నప్పుడు స్కూల్స్కి అప్పుడప్పుడు ఈ లెపర్సీ వాళ్ళు, ఇప్పుడు తక్కువ కానీ లెపర్సీ మిషన్ నుంచి లేదంటే లెపర్సీ డాక్టర్ దగ్గరికి ప్రత్యేకంగా వాళ్ళ ఇంటింటికి వచ్చి చెక్ చేసేవారు, మీ శరీరంలో ఎక్కడైనా మచ్చలు ఉన్నాయా అని. అప్పుడు నాకు తెలిసింది ఏంటమ్మా, లేదంటే ఇంకొకరు ఎవరు నేను మర్చిపోయాను, ఇంటికి వచ్చి పెన్సిల్తో గోడ మీద రాసుకుంటూ వెళ్ళేవారు. ఇప్పుడు ఉందన్నా, ఇప్పుడు మరి మాడిఫై అయిందో లేదో తెలియదు. అప్పుడు మనేన్ డాక్టర్ అనేవారు. మలేరియా డాక్టర్, ఆయన పేరు ఏం పేరు ఏదో ఉండేది, మలేరియా డాక్టర్. అంటే మలేరియా వాళ్ళు అంటే వాళ్ళ ఇంటికి వచ్చి అడిగేవారు, మీ పిల్లలకి ఏంటంటే ఎప్పుడైనా ఎలాగుందని గోడ మీద, మా చిన్న పిల్లలప్పుడు కూడా గోడ మీద గీసుకొని ఏ డేట్ లో వచ్చారు పెన్సిల్తో రాసుకునేవారు, ఏమైనా ఉన్నాయా అంటే దాని మీద రాసుకుని వెళ్ళేటువంటి వారు పిల్లలు. ఇప్పుడు కూడా స్కూల్స్ కి వెళ్తూ ఉంటారు, కళ్ళు చెక్ చేస్తూ ఉంటారు, ఒకసారి ఒంటి మీద ఎక్కడైనా మచ్చలు ఉన్నాయా అని చూస్తారు. ఈ మచ్చ ఏంటంటే ఒక చిన్న మచ్చ, కుష్ఠరోగం ఎలా వస్తుంది అంటే ఫస్ట్ చిన్న మచ్చ వస్తుంది. ఆ మచ్చ ఏమవుతుంది? స్లో పెరిగిపోతూ ఉంటుంది. ఈ పెరిగిపోయి శరీరం అంతట్లో కూడా వ్యాపిస్తుంది. ఈ వ్యాపించినటువంటి మచ్చ ఇది చిన్నగానే ప్రారంభమవుతుంది, కానీ ఏమవుతుంది? మొత్తం శరీరం అంతా వ్యాపింపచేస్తుంది. ఈ కుష్ఠరోగం ఉన్నటువంటి రోగంలో ఉన్నటువంటి గొప్పది ఏంటంటే స్పర్శ ఉండదు. స్పర్శ అనేటువంటి ఉండదు. ఆ మచ్చ గుర్తు ఏంటంటే ఇలాగ అన్నారనుకోండి, ఆ మచ్చ దగ్గర మీరు ఇలాగన్నా అన్నారనుకోండి, మీరు వేలు పెట్టి ఇలాగ అన్ని సంగతులు మనకు తెలియదు. స్పర్శ ఉండదు, సెన్స్ ఉండదు అనమాట. ముట్టుకున్నా కూడా అది మీకు ఆ మచ్చ తాలూకా నొప్పి తెలియదు అనమాట. నొప్పి తెలియదు, మీ చేతితో పట్టుకున్నటువంటి ఇది తెలియదు. ఇది ఏం చేస్తుంది? స్లోగా బాడీ అంతా వ్యాపించిన తర్వాత శరీరాన్ని అంతటినీ కూడా చిన్న పిండిలాగా అది కొరికేస్తుంది. కొరికేయడాన్ని బట్టి ఏమవుతాయంటే కుష్ఠరోగులకి కాళ్ళు, వేళ్ళు ఏమవుతాయి? అలాగా మొండుబారిపోతాయి. ఇంకొకటి ఏంటంటే అగ్గి ఏదైనా నిప్పు పట్టుకుంటే వాళ్ళకి తెలీదు, కాలిపోతున్న సంగతి కూడా తెలియదు. నిప్పు చేతులు పట్టుకొని అక్కడ పెట్టేసినా కూడా పెట్టేస్తారు, కానీ వాళ్ళకి తెలీదు ఇది కాలిపోతుందని. కానీ దానివల్ల ఏమవుతుంది? తెలియకుండానే శరీరం కాలిపోవడాన్ని బట్టి రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి. ఇంకా పాత నిబంధన ప్రకారం అయితే కుష్ఠరోగం ఎవరికైనా వచ్చిందంటే దాన్ని సమాజం నుంచి బయటికి పంపించేయాలి. కానీ ఈ నయమానికి అన్నీ ఉన్నాయి, కానీ కుష్ఠరోగం తన శరీరాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మహారోగమై ఉన్నది ప్రియ. ప్రస్తుతానికి మన జీవితానికి లేదంటే మనకి దీన్ని అనుభవించి చూసుకుంటే ఆయనకి అన్నీ ఉన్నాయి, కానీ ఆ రోగం ఉన్నట్లుగే
చాలా సార్లు మన జీవితాల్లో అన్నీ ఉంటాయి, కానీ పాపం అనేది మన జీవితాల్లో పట్టి పీడించేటువంటి ఆ కుష్టి వలె మనల్ని కూడా, లేదంటే నేటి సమాజాన్ని కూడా పట్టి పీడిస్తున్నది ఈ పాపం అనేటువంటి రోగం. ఇది చిన్న చిన్నగానే మొదలవుతుంది, చిన్న చిన్న పాపాలతోనే మొదలవుతుంది. ఈ చిన్న చిన్న పాపాలు మన తెలియకుండానే మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తాయి, కొరికేస్తూ ఉంటాయి. సరే, బాహ్య శరీరానికి వచ్చేది కుష్టి అయితే, ఆంతర్యమైనటువంటి మన ఆత్మకు వచ్చేటువంటి కుష్టి ఏమిటంటే పాపం అనేటువంటి ఈ కుష్టి ఏం చేస్తుందట, మన ఆత్మని, మన భక్తి జీవితాన్ని, మన ప్రార్థనా జీవితాన్ని, మన పరిశుద్ధ జీవితాన్ని ఏం చేస్తుంది, ఇది కొరికి 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 ఏం చేస్తుంది, ఒకరోజు మనల్ని నాశనమును. పాపము వలన వచ్చు జీతము అది ఎక్కడికి తీస్తుందట, తుదకి మరణానికి తీసుకుని వెళ్తుంది. అది బయటికి కనిపించదు. ఇది ఆత్మీయ మరణం. శరీరానికి మరణాన్ని తీసుకొచ్చేది కుష్టి అయితే, ఆత్మీయ మరణాన్ని తీసుకొచ్చేటువంటిది పాపము. అన్నీ ఉన్నాయి, కానీ దానికి కుష్టి ఉన్నట్లుగా చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనకు పట్టేటువంటి పాపం అనేటువంటి రోగం కూడా చాలా ప్రమాదకరమైనటువంటి రోగం. మన బ్రతుకుల్ని పాడు చేసేటువంటి రోగం. ఆత్మీయతలో సెన్స్ లేకుండా పోతూ ఉంది అనంటే, ఇలాగే ఈ రోజుల్లో కూడా ప్రస్తుతం బయట వారినే కాదు, సంఘాన్ని కూడా పట్టి పీడిస్తున్నటువంటి గొప్ప రోగం ఏముందంటే ఆత్మీయ కుష్ఠరోగం. ఆత్మీయ కుష్ఠరోగం. వీళ్ళకి సెన్స్ ఉండదు. ఎన్నిసార్లు వాక్యం ఉన్నా సెన్స్ ఉండదు. ఎన్నిసార్లు ప్రార్థన గురించి రమ్మన్నా కూడా వీళ్ళకి సెన్స్ ఉండదు. ఎన్నిసార్లు పాపం వచ్చి వారి యొక్క జీవితాలు పాడైపోతున్నా కూడా వాళ్ళకి స్పర్శ ఉండదు. వాక్యాన్ని వింటూ ఉంటాం, వాక్యాన్ని వింటూ ఉంటాం, కానీ ఏమవుతుంది, కుష్ఠరోగం ఉండేటువంటి ఈ ఆత్మకు పట్టేటువంటి కుష్ఠరోగం వచ్చిందంటే ఏం చేస్తుందట, ఇదట మనల్ని ఏమాత్రం స్పందించదు. చాలాసార్లు అంటాం, ఎండిపోతు మీద వర్షం పడింది కదా, వెన్నుపోతు పట్టుకొని గోదావరి ఈదినట్టంట. ఆ వెన్నుపోతు పట్టుకుంటే ఏం చేస్తుందట, అది సడన్ గా ఏం చేస్తుంది, ఇంట్లోకి మునిగిపోతుంది. దీని మీద వర్షం పడినా కూడా ఆవుని ఒక గేదెని వర్షంలో బయట మీరు తోలుకొని వెళ్ళి మనందరికీ తెలిసిందే, తీసుకుని వెళ్తూ ఉంటారు కదా, మేతకి తీసుకుని వెళ్తా, పొలాల్లోకి తీసుకుని వెళ్తూ ఉంటారు. సడన్ గా వర్షం వచ్చింది అనుకోండి, ఆవు ఏం చేస్తుంది, ఎక్కడ చెట్టు నీడ ఉందానికని అటు ఇటు చూస్తుంది. ఎక్కడో చెట్టు నీడకి అది వెళ్ళిపోతుంది. వర్షం దాని మీద పడకుండా తప్పించుకోవడానికి కలంకి వెళ్ళిపోతుంది, లేదా చెట్టు నీడకి వెళ్ళిపోతుంది, లేదంటే ఎక్కడో ఏదో ఒక దగ్గర ఆ వర్షం తన మీద పడి అది తడిచిపోకుండా తనను తాను కాపాడుకుంటుంది. కానీ ఈ గేదె ఏం చేస్తుందంటే, ఆహా ఎంత హాయిగా ఉంది, ఎంత చక్కగా ఉంది అని చెప్పి వర్షంలో కూడా హ్యాపీగా అది గడ్డి మేసుకుంటే వెళ్తూనే ఉంటుంది. ఏమని కాదంటారా, మనకు ఊర్లో ఆవులు తీసి గేదెలని మేపుతున్నాం కాదు, మనకి బాగా తెలుస్తుంది. ఇది ఎంతగా వర్షం పడితే దానికి ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా వెళ్ళిపోతానే ఉంటుంది, గడ్డి మేసుకుంటూనే ఉంటుంది. కానీ పిల్లరా, మనకి ఈ ఆత్మీయ రోగం వచ్చినటువంటి రోగానికి సూచన ఏమిటంటే, వాక్యంలో మొట్టమొదటిగా ఏమవుతుంది, ఆశ తగ్గిపోతుంది. ప్రార్థన, వాక్యం చదవాలన్నటువంటి అనుదినం వాక్యం చదవాలన్నటువంటి స్పందన తగ్గిపోతూ ఉంటుంది. మొట్టమొదటిగా మేము రక్షింపబడినటువంటి కొత్తలో, ఈవెన్ కొన్నిసార్లు ఈ విషయాన్ని నేను ధ్యానం చేసినప్పుడు, మొట్టమొదటిగా రక్షింపబడినటువంటి కొత్తలో ఒక్కరోజు వాక్యం చదవకపోతే, ఉదయం లేచిన తర్వాత ప్రార్థన చేసుకోకపోతే, రాత్రి పడుకునే ముందు మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేసుకోకపోతే, రోజంతా ఎలా ఉండేదంటే, ఈరోజు ఏదో నేను కోల్పోయాను, ఏదో చేయలేకపోయాను, ఈరోజు వాక్యం చదవలేదు. ఎక్కడైనా చిన్న సమయం వస్తే దొరికితే చాలు వాక్యాన్ని చదవాలి. వాక్యం చదవకపోతే అయ్యో
ఈరోజు నేను తిన్నటువంటి నాకు తిండి సహించదు, లేదంటే నా ఆత్మ ఎక్కడో లోపల నుంచి ఆ ఆంతర్య పురుషుడు, లోపల ఉన్నటువంటి ఆత్మ మనల్ని ఏం ప్రేరేపిస్తుంటది? నువ్వు భోజనం చేయలేదు, ఈరోజు వాక్యం చదవలేదు అని లోపల నుంచి ఒక రకమైనటువంటి తెలియనటువంటి మంట, తెలియనటువంటి భావన, తెలియనటువంటి ఎక్కడో తప్పు చేస్తున్నానటువంటి ఒక గిల్టీ ఫీలింగ్, నేరారోపణ చేసేటువంటి మనస్సాక్షి లోపల నుంచి గద్దిస్తూ ఉంటే ఏదో ఒక రకంగా వాక్యం చదవాలని. కానీ దినాలు గడిచిన కొద్దీ, క్రైస్తవ్యంలో ఎదుగుతున్న కొద్దీ, సీనియారిటీ పెరిగిన కొద్దీ చాలాసార్లు ఏమంటే వాక్యం ఈరోజు కాకపోతే రేపు చదువుకున్నాం. కొన్నిసార్లు ఏమిటంటే ఆ లోపల నుంచి ఆ అలారమే ఆగిపోతుంది కదా. అలారం పెట్టుకుంటాం ఉదయాన్నే. నేను కూడా రోజు అలారం పెట్టుకుంటాను. అలారం 5:30కి నాకు అలారం కొట్టినప్పుడు మనం ఏం చేస్తే, అలారం కొట్టినప్పుడు ఎలా ఉంటుంది? వెంటనే మనకు నిద్ర పట్టదు, వెంటనే తెలివి వచ్చేస్తుంది. కానీ ఏం చేస్తాం మనం? ఒకసారి నొక్కిసాం అనుకోండి, అలారం ఏం చేస్తాం? ఆ పైన ఒకసారి నొక్కిసాం, లేదంటే అలారం రింగ్ వస్తున్నప్పుడు ఒక స్విచ్ ఒకసారి నొక్కిసాం, ఆపేసాం. తర్వాత ఏమవుతుంది? ఒక్కొక్కసారి కొద్దిసేపు ఆగి లేద్దాంలే అని అనుకొని అలారం నొక్కి మళ్ళీ అలా పడుకుంటే 7:30 అయిపోయిందా? 5:30 అంటే 7:30 అయిపోయిందా? ఇప్పుడు అది కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇక్కడ పడుకున్నాను, అప్పుడు 2 గంటలు అయిపోయిందా అంటే మనకి తెలియకుండానే ఏమవుతుంది మెల్లగా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ప్రియులారా, ఆత్మీయమైనటువంటి ఆ అలారాన్ని ఆత్మ మనల్ని సెన్స్ చేస్తూ, తప్పు చేస్తున్నావు అని అంటే, తప్పు ఆలోచన లోపలికి వచ్చింది అని అంటే వెంటనే ఏం చేస్తుంది? లోపల నుంచి తప్పు 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 అని లోపల నుంచి ఏం చేస్తుంటది? అలారం కొడతా ఉంటది. నో, అటు వెళ్ళొద్దు, అక్కడ నిలబడొద్దు, అక్కడ మాట్లాడొద్దు, అటు అడుగు వేయొద్దు, అటు చూడొద్దు, అటు ఆశించొద్దు అని చెప్పి లోపల నుంచి అలారం కొడుతూ ఉంటే, అలారాన్ని నొక్కితే తర్వాత ఏమవుతుంది? అలారం మరి కొట్టదు. పోరా, నీకు ఎన్నిసార్లు చెప్తే, ఎన్నిసార్లు అలారం కొడుతున్నా కూడా ఏమాత్రం కూడా స్పందనే లేదు. ప్రార్థనలో, వాక్యం చదవడంలో, భక్తిగా జీవించడంలో, పవిత్రంగా బ్రతకడంలో ఈ అలారం కొడుతుందా మనకి? ఈ అలారం నీలో ఎప్పుడైనా అది ఎప్పుడు మనస్సాక్షి నేను గద్దిస్తూ ఉందా? వాక్యం వింటున్నప్పుడు అది లోపల నుంచి బలానా విషయాల్లో ఈ రోజు ఈ వాక్యం నీ దగ్గరికి నేను పంపిస్తూ ఉన్నాను, ఆ వాక్య ప్రకారం నీ జీవితం లేదు, సరి చేసుకుంటావా, సరి చేసుకో అని దేవుడు మన దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఎన్నిసార్లు అంటే అది ఎంతమందినైనా తీసుకొని రండి. ఈ మధ్యలో సేవకులు మనం ఎలా అయిపోయిందంటే, ఆయనైతే బాగా చెప్తారు, ఆయన అయితే ఇంకా బాగా చెప్తారని రకరకాలైనటువంటి బోధకుల వెనకాతలు పరిగెత్తంతో వాళ్ళు బాగా చెప్తారు, వీళ్ళు బాగా చెప్తారు, అందరూ బాగా చెప్తారు. కానీ బాగా వింటున్నావా నువ్వు? బాగా వింటే బాగా విన్నటువంటి జీవితం నీ జీవితంలో బాగుపరుస్తుందా? నీ జీవితాన్ని మేలు తీసుకొస్తుందా? ఆ వాక్యం చేత నేను సరి చేసుకుంటున్నావా? నువ్వు రూపాంతరం చెందుతున్నావా? గత జీవితం కన్నా ఈ సంవత్సరం అంతా నవంబర్లోకి వచ్చాం, డిసెంబర్ మాసం ఇంకా నెక్స్ట్ నూతన సంవత్సరాలు గడుస్తూ ఉంటే అదే బ్రతుకును వెళ్ళబడుస్తూ అదే రకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి జీవితానికి ఎన్ని సంవత్సరాలు వచ్చినా, ఎన్ని దినాలు వచ్చినా ప్రయోజనం లేదు సుమా. దీనికి అంతటికీ కారణం ఏమిటంటే ఆత్మీయమైనటువంటి పుష్టు. ఈయనకి అన్నీ ఉన్నాయి, కానీ మన దగ్గరికి వస్తే ఆదివారం ఆరాధనకు వస్తాడు, కానీ ఉపవాస ప్రార్థనకు వస్తాడు, కానీ క్రైస్తవుడే బాప్తిసం తీసుకున్నాడు, ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్తాడు, కానీ ఏముంది? ఈ గాని అనేటువంటి కుష్టి, ఈ గాని తర్వాత వచ్చేటువంటి
ఆ కుష్టి ఏమిటంటే మన ఆత్మలకు పడితే ప్రియులారా చాలా ప్రమాదకరం. ఈ సంవత్సరంలో నూతన సంవత్సరానికి వెళ్ళబోతూ ఉంటున్నప్పుడు మరొకసారి దేవుడు ఈ నెల చివరి ఆదివారం మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, అలాంటి కుష్టి నీ ఆత్మకు పట్టి ఉంటే, అలాంటి రోగంతో నీ ఆత్మ కొరికి వేయబడుతూ ఉంటే, అలాంటి రోగంతో నీకు అన్నీ ఉన్నా అసలు లేనట్టుగా నీ ఆత్మ జీవితాన్ని పాడు చేస్తూ ఉంటే, ఈ నయమానులాగా ఆయనకి అన్నీ ఉన్నాయి కానీ ఆ రోగము ఉన్నది. అయితే ఈ వ్యక్తి ఆ రోగం నుంచి ఎలా బయటపడ్డాడో చూస్తే, నేను ఇందాక చెప్పాను, ఈ యొక్క సందేశం తాలూకా ముఖ్యాంశం ఏంటంటే ఆ అనుకోవలో ఉన్నటువంటి ఆశీర్వాదం. అయితే ఈ వ్యక్తికి అన్నీ ఉన్నాయి కానీ ఆ రోగాన్ని బట్టి పీడింపబడుతున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నప్పుడట ఒకరోజు ఏమైంది అనంటే, ఈయన యుద్ధానికి వెళ్ళారు. నేను ఆ మాటలు చదివించకుండానే ఆ విషయాన్ని మనకి అర్థమయ్యేటట్టుగా చెప్పేస్తూ ఉన్నాను. యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఆ యుద్ధం అయిపోయిన తర్వాత ఆ దేశంలోని అన్ని దోచుకుని వస్తున్నప్పుడు అక్కడ ఒక పాప, ఒక చిన్న పాప అక్కడ ఏడుస్తుంది. మేబీ యుద్ధంలో వారి తల్లిదండ్రులు చనిపోయారో ఏమో తెలియదు కానీ ఏం చేశాడు, అక్కడి నుంచి ఆ సైనికులు వస్తున్నప్పుడు ఆ పాపను కూడా ఏం చేశారు, సిరియా దేశానికి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఏం చేద్దాం ఈ పాపని అని అనుకుంటే, ఏం లేదు, మన సైన్యాధిపతి ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడకు తోడుగా ఉండి ఇంట్లో ఏమైనా పనులు చేస్తుంది, ఈ ఆటలు తోమడానికో లేదంటే చిన్న కసువు పట్టడానికో ఈ పాపని వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటే మంచిది అని చెప్పి వాళ్ళు ఏం చేశారట, ఆ పాపని నయమాను ఇంట్లో తన నయమాను భార్యకి సేవ చేయడం కొరకు ఈమెను తీసుకొచ్చి అక్కడ పెట్టారు. పెడితే ఆ అమ్మాయి ఏం చేసిందట, చాలా చక్కగా వారికి అన్నిటి సేవ చేస్తూ వాళ్ళ యజమాని వంక చూసింది. ఎవరు యజమాని? నయమాను వంక చూసింది. చూసిన తర్వాత ఎప్పటి నుంచో అయ్యో ఈ నయమాను పాపం ఎంత మంచి ఆయన, ఎంత బాగా నన్ను చూసుకుంటున్నారు, ఎంత ప్రేమగా నన్ను చూసుకుంటున్నారు, నా యజమానుడికి ఇలాంటి రోగం ఉందే అని చెప్పి మెల్లమెల్లగా ఆలోచించి కొద్ది రోజులకి ఒక ధైర్యం చేసి ఏం చేసిందట, నయమాను వారి భార్య తాలూకా దగ్గరికి వెళ్ళి అన్నదట, అమ్మా మన యజమానుడికి అంటే అయ్యగారికి ఆ కుష్ఠరోగం ఉన్నట్లుగా చూస్తున్నానమ్మా, వేళ్ళు అవి బాగా ఇదైపోయి, అంత మంచి వ్యక్తికి అలాంటి అనారోగ్యం ఉంటే నాకు చాలా కష్టంగా ఉందమ్మా, నేను ఒక చిన్న మాట చెప్తాను వింటావా? ఏమిటే నీ మాట ఏం చెప్పు అంటే, ఆవిడే లేదు ఏ రాజ్యం నుంచి అయితే నన్ను తీసుకొచ్చారో అక్కడ ఒక గొప్ప దేవుని సేవకుడు ఉన్నాడమ్మా, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన దేవుని శక్తి చేత ఆయన ప్రార్థన చేస్తే, ఆయన గాని ఒక మాట సెలవిస్తే అయ్యగారి బాగైపోద్దమ్మా, అయ్యగారి బాగైపోద్ది. మీరేమనుకోకపోతే దయించి చిన్నదానని నా మాట కొట్టకుండా మెల్లగా అయ్యగారికి ఈ మాట కొంచెం చెప్పండి అమ్మా అన్న. అంటే ఆవిడ ఏదో సమయం చూసుకొని నయమానుకి చెప్పింది, ఏమండి మొన్న తీసుకొచ్చారు కదా పాప, చాలా మంచిగా పని అది చేస్తుంది, చూస్తే చాలా భక్తి గల పిల్లలాగా ఉందండి, ఎందుకంటే మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా మనుషులు లేనప్పుడు ఒకలాగా కాకుండా చాలా చక్కగా ఉంటుందండి ఆ అమ్మాయి. అయితే ఆ అమ్మాయి చెప్పిన మాటలో ఏదో ఎక్కడో నాకు కూడా అనిపిస్తుంది, తను చెప్తుంది ఏంటంటే, ఒక సేవకురు ఎవరు ఉన్నారట, ఆయన దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తే ఆయన కానీ ఒక మాట సెలవిస్తే మీకు బాగైపోతుందటండి అని అంటే, ఆయన ఓవే ఆడెవరో ఒక చిన్నబాబు చెప్పింది, ఆ మాటలు పట్టుకుని నాకు చెప్తున్నావు అని చెప్పి కొట్టి పడేలేదు. కానీ నయమాన్లో ఉన్నటువంటి గొప్ప హంబుల్నెస్ అంటే తగ్గింపు స్వభావం ఎలాంటిదంటే, ఆ చిన్న మాప చెప్పినటువంటి మాటను కూడా ఏం చేశాడు ఆయన, కొట్టి వేయకుండా తన రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడట, రాజుగారు
మొన్న యుద్ధానికి వెళ్ళినప్పుడు ఓ పాపను తీసుకొచ్చాము. ఆ పాప చాలా భక్తి కలిగినటువంటి పాప అండి, ఇంట్లో చాలా చక్కగా సేవ చేస్తుందండి. అయితే ఆ పాప ఒక మాట అంటుందండి, ఆ దేశంలో ఎవరో సేవకులు ఉన్నారట, ఆ సేవకుల దగ్గరికి వెళ్తే ఆయన ప్రార్థన చేస్తే నాకు బాగైపోతుంది అంటున్నారండి, ఏం చేయమంటారు అని అంటే, ఏయ్ అన్ని ప్రయత్నాలు చేసావు కదయ్యా, ఈ ఒక ప్రయత్నం చేస్తే ఏం ఏం పోయింది? ఈ నయమా అనుకున్నటువంటి ఆ చిన్న పాపే కాదు కానీ ప్రియులరా, ఇంకొక దగ్గర చూసినట్లయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సేవకుడు యోర్దాను నదిలో 7 సార్లు మునగమంటే ఆ మునగమన్నప్పుడు కూడా ఈయనకు కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు కూడా అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు. అంటే ఈయన నయమాను దగ్గర పనిచేసినటువంటి ఇంకొక సైనికుడు కూడా ఏమంటున్నాడంటే, అయ్యా మీరు ఎందుకంత కోపపడతారు? మన ఆ సేవకుడు చెప్పినటువంటి మాట అంటే అక్కడ విధేయతకుంటే ఆ సేవకుడు చెప్పిన మాట, ఎందుకండి ఇంత దూరం వచ్చాము, మీరు మోగితే ఏమైపోతుందండి, కొంచెం మీరు తగ్గించుకోండి అయ్యా, కొంచెం మీరు బాగుపడండి అంటే ఆ సేవకుడు మాట కూడా ఆయన ఏం చేస్తున్నాడు, వింటున్నాడు ప్రియులారా. అది ఇక్కడ నేను ఇద్దరిని ఎందుకు తీసుకొస్తున్నా అంటే, ఆ చిన్న పాప చెప్పింది ఆ మాట కొట్టు వేయలేదు, తన దగ్గర పనిచేస్తున్నటువంటి సేవకుడు చెప్తున్నాడు, అంటే ఒక సాధారణమైనటువంటి సైనికుడు చెప్తున్నాడు, ఆ మాట కూడా ఆయన కొట్టి వేయకుండా తను తగ్గించుకున్నటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇంకొక పక్క నుండి ఆలోచన చేస్తే ఈ పాప కూడా వచ్చిందండి. ఎవరైనా ఒకవేళ బానిసగా ఒక రాజ్యం నుంచి తీసుకొచ్చారు అనుకోండి వేరే దేశానికి, మీ ఇంట్లో పని దగ్గర పెట్టుకున్నారు అనుకోండి, పని పెట్టుకుంటే పని పాపలు ఎలా ఉంటారు? రాజుకి మా ఇంటి యజమాని అబ్బాబా ఆవిడ లేకపోయినండి ఇంటి శుభ్రంగా తోడాలండి, పాత్రలను శుభ్రంగా కడగాలని చూసుకుంటుందా? ఎంతవరకు టకటక తోమేసామా, అటు ఇటు ఊడ్చేసామా, పట్టేసి వెళ్ళిపోతారు అంతే. ఎందుకంటే నా డబ్బులు నాకు వస్తాయండి. చిన్న పని అమ్మ చెప్తే, అమ్మ ఈరోజు నాకు వేరే పని ఉందమ్మా, ఏమి నన్ను చేసామని చెప్పి చాలా తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తారు. లేదంటే నీకు మన కన్నమ్మ గారు జాన్ థామస్ గారి ఇంట్లో ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు కూడా మొన్న ఆవిడ చెప్తున్నారు ఏంటంటే, ఆమె పనికి వచ్చిందంటే ఆమె వెనకాతల అలాగా మనం చూస్తూ ఉండాలి, చూడకపోతే ఏమవుతుంది అంతే. అర్థమై ఉంటుంది మీకు, నేను చెప్పకూడదు. అమ్మగారు కళ్ళు ఇటు తిరిగి అంటే అటు నుంచి ఏదో మామైపోతుంది. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కొంతమంది పని వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్న స్పూన్లు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చెంబులు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి గ్లాసులన్నీ వాళ్ళ ఇంటి దగ్గర వస్తాయి. వెంటనే ఏం చేస్తారంటే ఖాళీ చేసేస్తారు. కానీ ఈ అమ్మాయి లేదంటే వీళ్ళు నన్ను నా దేశం నుండి తీసుకొని వచ్చి ఇక్కడ పనివారిగా పెట్టుకున్నారని వారి మీద కక్ష పెట్టుకోలేదు, కానీ వారికి ఏం చెప్తుందండి, సేవ చేస్తూ తన యజమానుడు తాలూకా బాగోగుల గురించి ఆలోచన చేస్తూ ఉంది. ఈ అమ్మాయిలో ఉన్నటువంటి గొప్పతనం ప్రియులారా, మనము దేవుడి బిడ్డలుగా యథార్థముగా ఉండవలసినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ అమ్మాయి ఆ యజమానుడు బాగుపడాలని, ఆ కుటుంబం బాగుపడాలని, నేను ఇంట్లో పనిచేస్తున్నానంటే నా పనిని బట్టి నా యజమానుడిని దేవుడు దీవించాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఆ యజమానుడి తాలూకా రక్షణ గురించి, ఆ యజమానుడికి ఆ ఉన్నటువంటి ఆ పాప రోగము నుండి స్వస్థత కలగాలని భక్తి కలిగి ప్రార్థన చేస్తున్నటువంటి స్త్రీగా మన అమ్మాయిని చూస్తూ ఉన్నాం ప్రియులారా. చిన్నమ్మాయే. దేవుడు నిన్ను ఎక్కడ ఉంచితే అక్కడ, నువ్వు ఏ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నావో లేదా నువ్వు ఎక్కడికి వర్క్ చేస్తున్నావో, ఏ పని చేసినా కూడా ఆ పనిలో నీ మనసు ఎలా ఉండాలి? కేవలం నేను సంఘం గురించే లేదంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి చెప్పడం లేదు ప్రియులారా. దేవుడు నువ్వు ఏ పనికి వెళ్తే, ఒకవేళ కోటకే నువ్వు ఒకరు కోటకి వెళ్ళినా కూడా అక్కడ ఎలా ఉండాలి? లోకస్తులకి నీకు ఉన్నటువంటి తేడాను వారు గమనించాలి. నిన్ను ఒక కంపెనీకి పంపిస్తున్నారు, నువ్వు కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నావంటే ఆ కంపెనీ నీ ద్వారా ఆ కంపెనీలో ఉన్నటువంటి యజమానులందరి కొరకు, నీ పైన ఉన్నటువంటి వారి కొరకు, నీకు ఎవరైతే జీతం ఇస్తున్నారో ప్రతి ఒక్కరి కొరకు ఏం చేయాలి? మనము ప్రార్థన చెయ్యాలి. చాలా మంది సేవ అనుకుంటే ఏమనుకుంటారంటే బయటికి వెళ్ళి సువార్త చెప్పేసి వచ్చిస్తే అదే సేవ అనుకుంటారు. కాదు ప్రియులారా, అదొకటే కదా సేవ కాదు.
నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని చేస్తున్నా, నీ జీవితం ద్వారా వారికి ఏం జరగాలి? మేలు జరగాలి. నీ స్వార్థ ద్వారా వారి జీవితాల్లో ఒక మారుమనసు రావాలి. ఇంకొక మాట జాగ్రత్తగా చెప్తున్నాను, ఆలకించండి. రానున్న రోజుల్లో మిషనరీ సేవ లేదంటే డైరెక్ట్ గా సేవ చేయడం అనేది చాలా కఠినతరం అయిపోబోతూ ఉన్నది. రోజు రోజుకి టెక్నాలజీ పెరిగిపోతున్నాయి, రోజు రోజుకి చట్టాలు మారిపోతున్నాయి, రోజు రోజుకి భారతదేశంలో సువార్త సేవకులు అని డైరెక్ట్ గా వెళ్ళి సువార్త ప్రకటించేటువంటి దినాలు అనేవి రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నాయి, కఠినమైపోతూ ఉన్నాయి. నువ్వు 2 కళ్ళతో లోకం చూస్తే 1000 కళ్ళతో నిన్ను పరీక్షిస్తూ నీ జీవితాన్ని, నీ మాటని వారు బేరీజు వేసుకుని అనుసరించేటువంటిది. ఇంత ముందులాగా యేసు ప్రభు రక్షకుడు అని చెప్తే వినేయడానికి కాదు, లేకంటే ఒకవేళ నువ్వు అలా చెప్తే కూడా నువ్వు చెప్పిన దాన్ని బట్టి నిన్ను శిక్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అయితే మనందరమే సేవ చేయాలి. సేవ ఎలాగ చేయాలి అని అంటే మన మాట ద్వారానే కాదు కానీ ప్రియులరా, మన జీవితం ద్వారా సేవ చేయాలి. అన్ని సేవల కన్నా గొప్ప సేవ, అన్ని సేవల కన్నా బలమైన సేవ, అన్ని సేవల కన్నా మన ఫలితాన్ని తీసుకొచ్చేటువంటి సేవ ఏమైనా ఉంది అంటే ఆ సేవ మన జీవితం సేవ, మన మాట సేవ, మన బ్రతుకే గొప్ప సేవ ఉండాలి. ప్రజలు నిన్ను ఎలా యేసు ప్రభు దగ్గరికి రావాలంటే, నువ్వు అబద్ధం ఆడవంటే, అమ్మ నేను అబద్ధం ఆడనండి, ఒక అబద్ధం ఆడితే కొంత డబ్బులు వస్తాయి, పీకపోయినా నేను అబద్ధం ఆడినాడు. ఏం అంతగా అంటే, నేను నమ్ముకున్నది యేసు ప్రభునండి. నేను నమ్ముకునేది ఎవరిని? యేసు ప్రభుని. మనుషులు నన్ను చూడకపోవచ్చు కానీ నా దేవుడు నన్ను చూస్తాడు. మనుషులకి తెలియకపోవచ్చు కానీ నా దేవుడికి తెలుసు. ఇది అన్నిటికన్నా బలమైనటువంటి సేవ. ఈ సేవే జరగటం లేదు ప్రస్తుతానికి. అన్ని రకాల సేవలు జరుగుతున్నాయి కానీ ఈ జీవితపు సేవ, బ్రతుకు సేవ చాలా మంది విడిచిపెట్టి వేరే ఏదో సేవ అనుకుంటూ ఉన్నారు. కానీ బ్రతుకు సేవ అన్నిటికన్నా బలమైనటువంటి సేవ. బ్రతుకు సేవ మనకు గొప్ప ఫలితాల్ని, ఒక సువార్త నువ్వు ప్రకటించేది నోటి ద్వారా చెప్పేది ప్రజలు వినకపోవచ్చు, అది రిటర్న్ రాకపోవచ్చు, కానీ నీ జీవితం ద్వారా చూపించుతావు కదా, అది తిరిగి తప్పకుండా ఫలితాన్ని తీసుకొని వస్తుంది. ఆ సేవ చెయ్యాలి. ఈ అమ్మాయి వచ్చింది, ఆ ఇంట్లో పని చేసుకుంటుంది, పని చేసుకుంటూ బానిసగా ఉంటూ ఏదో తిండికి పెడతారు, వారికి జీతం కూడా ఇవ్వరు, ఎందుకంటే తీసుకుని వచ్చారంటే రోజుకు 3 పూట్ల భోజనం మాత్రమే, ఇంకా వేరే డబ్బు కానీ లేదంటే వేరే జీతం ఏమీ వాళ్ళకు ఉండదు. వాళ్ళనే బానిస అంటారు అంతే. వారికి చెవికి ఒక అన్నం పెట్టేస్తారు పాత నిబంధన ప్రకారం. బానిస బ్రతుకు. కానీ బానిస అయినా కూడా యజమాని మీద కోపం పెంచుకోలేదు, కానీ యజమాని మీద ఏం చేసింది? ప్రేమను పెంచుకుంది. ఆ ప్రేమతో అంటుంది, అయ్యా సేవకుడు ఉన్నాడు, నా మాట వినండి, ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకు బాగుంటుందయ్యా, మీ కుటుంబం బాగుంటుందయ్యా, మీకు అన్నీ ఉన్నాయ్యా, కానీ మీకు అనారోగ్యం అనేటువంటి కుష్ఠరోగం అనేటువంటి గొప్ప పాప రోగం ఉందయ్యా అని చెప్పింది ఇటువంటి గొప్ప ధైర్యవంతురైనటువంటి స్త్రీ. ఈరోజు ప్రియులారా, మనందరికీ మనం ఎక్కడున్నా కూడా చేయవలసినటువంటి గొప్ప పని ఇది. దేవుడు ఈ పని కొరకే మనల్ని రక్షించుకున్నాడు, ఈ పని కొరకే మనల్ని ఇక్కడ ఉంచుకున్నాడు, ఈ పని కొరకే ఇంకా మనల్ని పోషిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, నీ ప్రార్థన వినుకుంటున్నాడు, నేను ఆశీర్వదిస్తున్నాడు. అంటే ఆశీర్వాదాలన్నిటినీ అనుభవించి ఇక్కడ తిని తాగి సంతోషించి చావడానికి కాదు ప్రియులారా. దేవుడు మనల్ని ఇక్కడ ఉంచినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం, మన బ్రతుకు ద్వారా లోకానికి ఏం చేయాలా? క్రీస్తు ప్రేమ ప్రకటింపబడాలి. ఆ అమ్మాయి ధైర్యం చేసింది, ఆ మాట చెప్పింది. ఆ మాటకి నయమాను జీవితంలో కూడా కార్యం జరిగింది. కార్యం చేసిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు ఆయన్ని వెంటనే వెళ్ళమన్నాడు. వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన దైవ సేవకుడిని కలవడం జరిగింది ప్రియుల.
ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. తర్వాత సంగతి చెప్తే, ఈ మాట విన్నటువంటి విధేయత చూపించినటువంటి వాడు ఎలీషా దగ్గరికి వెళ్తే, ఈయన ఏంటంటే గొప్ప ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాడు. ఏంటంటే రాజుగారు రికమెండేషన్ లెటర్ పంపించారు కదా, రాజుగారు ఒక పత్రం రాసి పంపించారు, రికమెండ్ లెటర్ వచ్చింది. తర్వాత ఏమిటండి, ముందే ఫీజు కూడా కట్టేశారు. ఆ ఫీజు కూడా ఎంత తక్కువ కాదు, 1,20,000 రూపాయల విలువైనటువంటి బంగారము. ఆ రోజుల్లో ఏంటంటే రాసినటువంటి ఆ రోజులట 1,20,000కి ఎంత బంగారం వస్తుందంటే 69 కేజీలు బంగారం వస్తుంది కదా. బంగారం రేట్లు రోజు రోజుకి పెరిగిపోతాం. ఇప్పుడు 1,20,000 కంటే తులం బంగారం కూడా రాదు. ఇప్పుడు తులం 1,50,000 ఎంత ఉంది కదా. మా పెళ్లికి మా ఇంట్లో ఒక అంటే మా కుటుంబంలో ఒక పద్ధతి ఉంది, పద్ధతి పెట్టుకున్నారు వాళ్ళే. ఏంటంటే వివాహం ఇంట్లో పెద్దవాడికి అంటే మా పిన్నులు పెద్దమ్మలు అందరి ఇంట్లో ఎవరింట్లోనైనా వివాహం జరిగినప్పుడు పెద్దవాడికి, అది కుటుంబంలో పెద్దవాడికి అందరం కలిసి పావుతులం బంగారం, ఒక్కొక్కరు పావుతులం బంగారం వేసి వాళ్ళకి ఏదైనా ఒక వస్తువు చేయించాలి అన్నారు. అంటే అప్పుడు బంగారం అంటే 2,500 రూపాయలు పావుతులం. అంటే మొత్తం కలిపితే మాకు పెళ్ళైనప్పుడు బంగారం విలువ 10,000 రూపాయలు. 10,000 రూపాయలకి తులం బంగారం వచ్చేస్తారు. ఓకే, వాళ్ళందరూ పావుతులం వేసి మాకు అంటే 5గురు కలిసి తులం పావు ఒక బంగారం వస్తువు మాకు వేశారు. అర్థమైందా? తర్వాత ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతున్నాయి. పావు తులం బంగారం ఒక్కొక్కరు 2,500 రూపాయలు వేసుకున్నారు. ఈరోజు 25,000 రూపాయలు. 25 కూడా చాలదు మాకు. మా బాబు ఈరోజు ఆయనకి 1,00,000 ఆ రోజుల్లో. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే మహా అయితే మాకు 20 సంవత్సరాలు పెళ్ళి అయ్యింది. కానీ అన్ని సంవత్సరాల క్రితం 1,20,000 రూపాయలకి 69 కేజీల బంగారం, 69 కేజీల బంగారం, 746 కేజీల వెండి ముందే పంపిస్తే నయమానికి ఎలాగుంటుందంటే, అబ్బా నేను వస్తున్నానంటే ఆ ఎలీషా మాకు రండి, ఆహా రెడ్ కార్పెట్ వేసి ఈరోజు బాబు నయమాన్ గారు వస్తున్నారండి, సిరియా దేశం నుంచి వస్తున్నారండి, ఆల్రెడీ ఎంత డబ్బు పంపించారు తెలుసా, అలాంటి వాళ్ళకి ఘన సత్కారం చేయాలి, చర్చ్ మెంబర్స్ అందరూ వచ్చేయాలి, అందరూ సాగుతులు వచ్చేయాలి, అందరూ మేళ తాళాలతో నయమానుగా రండయ్యా ఆయన ఆహ్వానం చేయాలని అనుకుంటే ఈ నయమాను వెళ్తున్నాడు, ఎవరు ఎదుర్కొచ్చేవాడు ఒకడు లేడు. పరిగెట్టి వెళ్ళి ఎలీషా దగ్గరికి వెళ్ళారు. ఇంటి దగ్గరికి వెళ్ళి గుమ్మం దగ్గర ఉంటే ఎలీషా లోపల నుంచి కూడా బయటికి రాలేదు. అయ్యా నయమాన్ గారు వచ్చారండి, రాజుగారు ముందు లెటర్ పంపించి చెప్పారు కదా, ఆయన వచ్చారండి అంటే, అయితే వస్తే ఏం చేయమంటావు, అక్కడి నుంచి వెళ్ళి యోర్దానులో 7 సార్లు మొనమ్మని అన్నాడు. ఎలాగుందరా? నిజమైనటువంటి సేవకుడు ధనానికి కానీ పలుకుబడికి కానీ లేదంటే లోకంలో ఉన్నటువంటి వాటికి దేనికి కూడా తలవంచడు. నా దేవుడు అన్నిటికన్నా గొప్పవాడు, నా దేవుడు అన్నిటికన్నా గొప్పవాడు. ఆయన మాట ఇస్తే నేను మాట చెప్తాను, ఆయన మాట ఇవ్వకపోతే నేను మాట అంతే. సేవకుల్లో పిల్లరా ఇది కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని పైన ఆధారపడేటువంటి సేవ ఎలా ఉంటుందంటే, అందుకే నేను ఈ ఎలీషా దగ్గరికి వచ్చి కేవలం వచ్చినటువంటి వాడిని ఘన సత్కారాలు చాలా మంది దగ్గర చేస్తే డబ్బులు ఎక్కువ ఇచ్చారనుకోండి, పొడుగాటి ప్రార్థన. డబ్బు తక్కువ ఇచ్చారనుకోండి, ఏంటమ్మా అంటే ఈవిడ ఇప్పుడు కూడా 5 రూపాయలు కూడా కానుక ఇవ్వలేదు, ఏంటి చెప్పు, సరే ఓకే దేవుడు ఇస్తాడులే, వెళ్ళమ్మా వెళ్ళు. మంచి అంటే టిప్పు కార్లో వచ్చి దిగారు అనుకోండి, మనకి కొంతమంది సార్లు అంటే కొన్ని సేవకులు ఏంటంటే రాజకీయ నాయకులు వచ్చారంటే స్టేజ్ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి అయ్యా రండి మీరు మాట్లాడండి. ఏసన్ గారి దగ్గర నుంచి చూడితే ఆయన అదే అంటాడు, పుల్పిట్ అనేది పరిశుద్ధమైనది,
ఏ ప్రధానమంత్రి వచ్చినా ముఖ్యమంత్రి వచ్చినా పులిపిటికి ఎక్కడానికి వాళ్ళకి అధికారం లేదు. దేవుని సేవకులకే అధికారం. నేను దేవాది దేవుడిని సేవ చేస్తూ ఉన్నాను, నేను మనుషులకి తల వంచున్నాను. ఈ ఎలీషా కూడా సత్కారం చేయలేదు, కనీసం మాట్లాడలేదు. పోనీ ఒక ఏమైనా ఆయింట్మెంటో లేదంటే ఏ లేహ్యమో పట్టుకొని వెళ్ళి ఎగనండి మీకు ఇక్కడ కుష్ఠరోగం ఉందా అని చెప్పి ఎక్కడైనా రాస్తాడేమో అనుకుంటే రాయడమూ లేదు, ఏమాత్రం లేదు. వెళ్ళి నదిలో మునగమను అంటే వీనికి నసారానికి ఎక్కిపోయింది. ఏమంటాడంటే మాకు అక్కడ సిరియాలో నదులే లేవా, ఇక్కడ కన్నా మంచి నదులు ఉన్నాయి. ఆ నదుల్లో ఇక్కడంతా కప్పు పెట్టినటువంటి నీళ్ళే కానీ అక్కడ ఇంకా చాలా ఫ్రెష్ మంచి నీళ్లు, చక్కగా ధారాళంగా ప్రవహించే నీళ్లు ఉన్నాయి. నేను అక్కడికి వెళ్ళి మూలగైనా ఇక్కడికి వచ్చి ఆ నదిలో మూలగమంటావా అని అనుకుంటున్నాను. కానీ ప్రియులారా, ఇక్కడ దేవుడు సేవకుడు చెప్పుకోవాల్సినటువంటిది, దేవుడు ఏ మాట అయితే సెలవిచ్చాడో నదిలో వెళ్ళి మునగమంటే నదిలో వెళ్ళిపోయి నువ్వు ములుగు, అంతే. అంత మాత్రమే కాకుండా స్వస్థత అయిపోయిన తర్వాత ఆయన అంటున్నాడు, అన్ని నేను కూడా చాలా తీసుకొని వచ్చాను, ఇంతవరకు తీసుకొచ్చి వచ్చినవి అడ్వాన్స్ మాత్రమే, కానీ ఇప్పుడు నేను కూడా చాలా తీసుకొని వచ్చాను, ఈ ఫీజు అంతా తీసుకోండి అంటే ఎలీషా ఏమంటాడు తెలుసా? దేవుని మందిరంలో సేవ చేయడానికి ఏదైతే నాకు అవసరమో అది మాత్రమే తప్ప మిగతాది నీదే, నేనేమి తీసుకోను. ఉచితంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి మాటని నేను ఉచితంగా పంచుతాను. ఉచితముగా దేవుని సేవ వాక్యం వచ్చిన ఆ సువార్త ప్రకటించడానికి అవసరమైంది ఏదైనా అవసరమైతే ఆ అవసరం మట్టుకే తప్ప నేను. ఈ రోజుల్లో చాలా చర్చలు, మేము మిషనరీస్గా చాలా ఇంటికి వెళ్తుంటే చాలా అనేక మంది క్రైస్తవుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక కంప్లైంట్ ఏంటంటే, అబ్బా మా చర్చికి వెళ్ళాలంటేనే బోర్ పడుతుందండి. ఏమంటే పాస్టర్ గారు చూడండి, ఎప్పుడు చూసినా డబ్బుల గురించే, ఎప్పుడు చూసినా కానుకల గురించే, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మా దగ్గర నుండి ఏ విధంగా లాక్కుందాము అన్నట్లుగానే. వాక్యం తక్కువ, హంగామా ఎక్కువ. మేము పెద్ద మీటికలు పెడతాం, ఆ పెద్ద మీటికలకి ₹1,00,000 ఖర్చు అవుతుంది, కుటుంబానికి ₹10,000 అంటే పెద్ద మీటికలు కుటుంబానికి ₹10,000 అంటే మేము ఎక్కడికి తెచ్చుకుంటామండి? అందుకని ఈ మధ్య చాలా మంది ఆన్లైన్లోనే ఎక్కువగా చూసి కథ మొదలెట్టేస్తున్నారు. ఆన్లైన్ ఎందుకంటే ఎక్కడ చర్చికి వెళ్ళాల్సిన లేదు, ఏ కాలంకి వేయాల్సిన లేదు, ఇంటి దగ్గర ఉన్నదా యూట్యూబ్ తెరిస్తే చాలు బోల్డ్ అనే మెసేజ్. ఈ మెసేజ్లు తీసుకొని ఏం చేస్తున్నారు? దేవుని తాలూకా భక్తిని, దేవుని సహవాసానికి దూరం అయిపోతూ ఉన్నారు. దేని వలనంటే అనేక మంది సేవకులు అవలంబిస్తున్నటువంటి అనవసరమైనటువంటి ఆశపూరితమైనటువంటి కార్యాలను బట్టి ప్రియులారా చాలా జాగ్రత్త సుమా. దేవుని సేవకి ఇవ్వాలి కంపల్సరీగా, దేవుని సేవ అవసరమే. సేవ కొరకు ధనం తప్ప ధనము కొరకు సేవ ఉండకూడదు. ధనం కొరకు చేసేటువంటి సేవ ఈ రోజుల్లో అది ఎక్కువైపోతుంది, వాక్యము తక్కువైపోతుంది, ఆలంబనలు ఎక్కువైపోతూ ఉన్నట్టు. కానీ ఎలీషా, నీదేమి నాకు అవసరం లేదు, వెళ్ళిపో. నయమాను అనుకుంటున్నాడు, నేను అక్కడ నదులు లేవా, నాకు అక్కడ లేదా, అక్కడ వెళ్ళి పొరగొచ్చు కదా అని అనుకుంటే, చాలాసార్లు పిల్లరా దేవునికి ఒక చిత్తం ఉంటుంది, దేవుని తాలూకు ఒక ప్రణాళిక ఉంటుంది. మనం అనుకున్నట్లు దేవుడు కార్యాలు చేయడు, దేవుడు అనుకునేటట్లు మనము ఆయన చిత్తానికి విధేయత చూపించవలసింది, అంతే. దేవుడు ఒక్కొక్క రాజుగా చేస్తూ ఉంటాడు కార్యాలు. బైబిల్ గ్రంథం అంతట్లో చూసినట్టయితే యేసు ప్రభు స్వస్థత కలిగజేసినప్పుడు అందరినీ ఒకలాగా స్వస్థపరచలేదు. కొంతమందికి ఉమ్ము వేసి మట్టి చేసి వారి కన్నుల మీద పూశాడు, కొంతమందికి చేతితో ముట్టుకున్నాడు, కొంతమందికి మిగతా వాళ్ళని వచ్చి ప్రార్థన చేశాడు. రకరకాలుగా ఆయన కార్యాలు చేశాడు తప్ప ఎప్పుడు అందరికీ ఒకేలాగా ఒకే విధంలో స్వస్థతలు చేయగలరు. దేవుడు తన యొక్క చిత్తాన్ని తన జీవితంలో మన జీవితంలో జరిగించుకుంటాడు పిల్లలు. అయితే ఆ చిత్తం ప్రకారం ఉన్నామా లేదా అనేది మనం జాగ్రత్తగా
చూసుకోవలసినది. అక్కడ ఆ వ్యక్తి నయమాను వెళ్ళి మునగమంటే చాలా మనసులో ఏమనుకున్నాడట, కోపపడ్డాడు రకరకంగా. ఏం చిన్న ముందైనా రాయడా, మీ అయ్యగారు వచ్చి నన్ను కనీసం నా తల మీద చెయ్యించి ప్రార్థనైనా చేయడా, ఇలా చేయడా అలాగే చేయడా అనుకుంటే మా అయ్యగారు అలా చేయరండి. మా అయ్యగారు అలా చేయరండి. మరి ఎలా చేస్తారు? దేవుడు ఏం చెప్తే అదే చేస్తాడండి. మీరు అనుకున్నారు చేయరండి బాబు. మా అయ్యగారు ఆయన చాలా ఖచ్చితంగా ఉంటాడండి. మీరు డబ్బులు ఇస్తారనో, లేదంటే మీ పలుకుబడి ఉందనో, మీరు వేరే దేశం నుంచి వచ్చారనో, మా అయ్యగారు దేవుని సేవ దేవునికి మాత్రమే లోబడతాడండి. దేవుడు చెప్తే చెప్తాడు, చెప్పకపోతే చెప్పడు. ఎలాగే చెప్తే అలాగే చెప్తాడు. దానికి తగ్గించడం లేదు, దాన్ని తీసివేత లేదండి. మా సేవకుడు దేవుని చిత్తానుసారం నడిచేటువంటి సేవకుడు అండి. ఇది సాక్ష్యం. ఈరోజు మనము క్రైస్తవులుగా ఈ లోకంలో సాక్ష్యం ఏమో ఉండాలి మన జీవితం అంటే, అబ్బా ఆ మనిషి అలాంటి వారు కాదండి, యేసు ప్రభువుని నమ్ముకుని పెట్టండి. అలాగా మనుషులు చెప్పినట్టు మారడు, ఎక్కడికి వచ్చి అక్కడ వేషాలు వేయడు, అందరికి ఒకేలాగా నిలబడతాడు. అది మన సేవ అయి ఉండాలి, అది మన బ్రతికే ఉండాలి, అది మనకు టెస్ట్ మనీ అయి ఉండాలి ప్రియులారా. అటువంటి సేవ ఇక్కడ ఎలీషా చేస్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నాడు, నదిలో మునగమంటే వెళ్ళాడు. ఏం చేశాడు? మునిగాడు. మనసులో దయింది. కానీ తన దగ్గర వచ్చినటువంటి సైనికుడు చెప్పాడు, అయ్యా ఎందుకండి, దేవుడు అలాంటి సేవకు చూస్తే మీరు డబ్బులకి ఏమాత్రం ఆశపడలేదు, చూశారు కదా. ఆశపడినటువంటి వాడు అయితే మందురాశనేమో, కానీ దేవుడి చిత్తం నెరవేర్చిన వాడు దీన్ని బట్టి తెలిసిపోతుందండి ఆయన మంచోడని. కనుక వెళ్ళి మునగంటే దేవుడు ఎంత దయామయుడంటే మునిగడట. మునిగి 7 సార్లు మునిగిన వెంటనే కుష్ఠరోగం కాదు కదా, చిన్న పిల్లడి శరీరం లాగా శరీరం అంతా మారిపోయింది. హల్లెలూయా. దేవుని మాట చెప్పున విధేయత చూపించినప్పుడు, దేవుని మాట చెప్పున దేవుని చిత్తానుసారం మనం కార్యం చేసినప్పుడు బలమైనటువంటి కార్యాలు జరుగుతాయి. కేవలం స్వస్థతే కాదు, మన జీవితంలో ఇంతవరకు చూడనటువంటి విననటువంటి గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. గొప్ప కార్యం జరిగింది. తన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి అంతా రోగమంతా మాయమైపోయింది. తనకి గొప్ప స్వస్థత వచ్చింది. అయితే చివరగా నా సందేశం అయిపోయింది, కానీ చివరగా ఒక మాట చెప్పి మనము చాలా చాలా దౌర్భాగ్యమైనటువంటి కార్యం చివర జరిగింది. ఆ మాట చూస్తే ఈ ఎలీషా దగ్గర ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేంటి? గెహాజీ. ఈయన ఆ సేవకుడి దగ్గర సేవకుడుకు ఉన్నాడు. ఆయన సేవకుడి దగ్గరే సేవకుడుకు తర్ఫీదు అవుతూ ఉన్నాడు. ట్రైనింగ్స్ లో అనేక మంది ట్రైనీలు, ఆ ట్రైనింగ్ లో ఈయన కూడా ఒక ట్రైనీగా ఉన్నాడు. అయితే ఈ ట్రైనింగ్ లో ఉన్నటువంటి ఈ సేవకుడు ఏం చేస్తున్నాడంటే, ఎలీషా ఒకలా చేస్తుంటే ఎలీషా దగ్గర నుంచి అంతా గమనిస్తా ఉన్నాడు. అంతా గమనించి ఏమనుకున్నట్టంటే, మా అయ్యగారు బుద్ధి లేదంటే పుత్రికి ఈయన డబ్బులు వస్తుంటే నేను పుత్రికి అనుకున్నామేంటి, మా అయ్యగారు ప్రార్థన చేస్తే కదా అది బాగయింది, మా అయ్యగారు సేవ ద్వారా కదా బాగుపడ్డాడు, బాగుపడిన దానికి కృతజ్ఞతగా కానుకిస్తే ఎందుకు తీసుకోడు మా అయ్యా. మా అయ్యగారికి వయసు ఎక్కువైపోయి బుద్ధి కొద్ది తక్కువైపోయినట్టు ఏమనుకున్నాడు, మా అయ్యగారికి పిచ్చి బాగా ముదిరిపోయింది, భక్తి బాగా ముదిరిపోయింది అనుకున్నాడట. అనుకొని ఏమనుకున్నాడు, ఆయన వెళ్ళిపోతూ ఉంటే గెహాజీ 20వ వాక్యం నుంచి 27 వరకు చూసినట్టయితే పరిగెత్తుకుంటూ వెళ్ళాడట. పరిగెత్తుకుంటూ అయ్యా అయ్యా అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు ఈ వెనకాతలు కేకలు వేసుకుని ఎవడరా వస్తున్నాడు వెనక్కి తిరిగి చూస్తే ఈయన ఎక్కడ చూశాను కదా, అవునండి ఆ సేవకుడి దగ్గర ఉండేవాడు కదండి, ఆయన దగ్గర ట్రైనింగ్ అనుకుంటున్నాను, ఈయన కూడా అక్కడే చూసామండి మన వల్ల. అంటే బాబు ఏంటి ఆయన అంత పరిగెత్తుకుంటూ వస్తున్నామంటే ఏమీ లేదండి. ఎలాగంటే ఎంత చక్కగా అబద్ధం ఆడుతున్నాడంటే ఏమీ లేదండి,
ఇప్పుడే ఎవరో కొంతమంది బయట నుంచి వాళ్ళ బంధువులు లేదంటే వేరే వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళకు కొంచెం డబ్బులు అవసరపడ్డాయండి. అందుకని మా అయ్యగారు ఏం చెప్పారంటే, వెంటనే వెళ్ళి మీ దగ్గర నుంచి కొంచెం తీసుకొని రమ్మన్నారండి అని. వెళ్తూ ఎంత చక్కగా అబద్ధం ఆడాడంటే, కొన్నిసార్లు కొంతమంది అబద్ధం ఆడితే గోడకు సున్నం వేసినట్టు ఉంటుంది అంటారు, అలాగ అతుకుపోద్ది అనమాట. ఎలాగంటే వెళ్ళి మీరు తీసుకొచ్చిన డబ్బులన్నీ ఇచ్చేయండి అని అంటే వీడు ఎక్కడ అడిగాడో అనుకుంటారేమో అని. ఎక్కువేం అవసరం లేదండి, ఎంతంటే ఒక 2 మణుగులు వెండిస్తే సరిపోద్ది. నేను మళ్ళీ ఎక్కువ మోసుకుని వెళ్ళలేను, ఒక్కడనే వచ్చారు. మీరంటే సేవకులతో మోయించుకుని వచ్చారు, కానీ నేను ఒక్కడనే వచ్చాను కాబట్టి 2 అయితే అలాగే మోసుకెళ్ళిపోతానండి అని. 2 అంటే ఎంత? 37 74 కేజీలు బొరకెత్తేయండి మోసుకెళ్ళిపోతాను అనుకుని పరిగెత్తుకొని వెళ్తే ఆయన ఏమంటున్నాడంటే, ఏమనుకోకపోతే 2 ఏమండి 4 తీసుకెళ్ళండి, మరొక 2 4 పట్టుకెళ్ళండి అంటే అనుకున్నాడేమో, ఇదే కదా వచ్చింది ఎంతో కొంత, ఏదో ఒకటి మోసుకెళ్ళిపోదాం ఒక్కసారికి కదా. ఊరికి వస్తే ఎంతైనా మోసుకెళ్ళిపోతాం కదండి, ఫ్రీగా వస్తే మోసుకెళ్ళిపోం. ఏదో ఒక పట్టి కష్టపడికి ఎలాగోలాగా 120 కేజీలు 130 కేజీలు మోసుకెళ్ళిపోయాం అనుకోండి, అంత అయిపోయింది. ఇంటికి వెళ్ళాము, పడేసామా, అయిపోయింది. మోసుకొని వెళ్ళిపోయాడు. మోసుకొని వెళ్ళలేదండి. ఈ నాన్న ఎన్నాడు బరువు ఎక్కువ అయిపోతుంది, 2 అయితే మోసుకెళ్ళిపోదు, కానీ ఇదిగో మావాడు వస్తాడు తీసుకొని వెళ్ళంటే తీసుకొని వెళ్ళారు, ఇంట్లో పెట్టాడు. చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి రూమ్లో పెట్టాడు. ఏమీ తెలియనట్టుగా అయ్యగారు కనబడండి, ఎలాగెళ్ళిపోండి. అయ్యగారు చాలా బిజీగా ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు, ఆయన డిస్టర్బ్ చేయకండి, మీరు ఎలాగెళ్ళి ఆ నెలలు పంపించాడు. జాగ్రత్తగా వెళ్ళి లోపల పెట్టాడు, తాళం వేసుకున్నాడు. ఏమి ఎరగనట్టుగా అయ్యగారి దగ్గరికి వచ్చినారు. ఎలీషా చాలా చక్కగా అంటున్నాడు, ఏ గెహాజీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అంటే, ఏం లేదు అయ్యగారు, అలా జస్ట్ బయటకు వెళ్ళాను టీ తాగడానికి వెళ్ళవా? నువ్వు వెళ్తున్నప్పుడు నా మనస్సు నా ఆత్మ నీతో పాటు రాలేదా? నువ్వు డబ్బు తీసుకుంటున్నప్పుడు యెహోవా కనుదృష్టి నిన్ను చూడలేదా? తీసుకొని వెళ్ళి దాచిపెట్టుకుంటున్నప్పుడు యెహోవా గమనించలేదా? ఏమేమి జరుగుతున్నాయో ఇక్కడ సీసీటీవీలో కనిపించేస్తుంది. ఎలీషా సీసీటీవీ ఇప్పుడు ఉంది కదా, ఇక్కడ సీసీటీవీ పాస్టర్ గారికి అక్కడ మ్యాథ్ దగ్గర నుంచి సైన్స్ స్కూల్ నుంచి కూడా చూసేస్తారు కదండి. మొబైల్లో ఒక్కొక్కసారి చెన్నై వెళ్ళినప్పుడు మీరు లాస్ట్ సండే నేను మాట్లాడంటే, అవును లాస్ట్ సండే నేను వీడియోలో అంతా చూశాను అన్నారు. ఎక్కడ? చెన్నై నుంచి సీసీటీవీ కెమెరాలు. మనకి ఎంత టెక్నాలజీ ఉంటే దేవుడికి ఎంత టెక్నాలజీ ఉంటుంది? గెహాజీ ఎలా పరిగెత్తున్నాడో, ఎలా నెత్తి కింద మీద పడిపోయి పరిగెత్తాడో, ఆ డబ్బులు ఏం తీసుకున్నాడో, ఎలా లెక్క పెట్టుకున్నాడో, ఎలా పొట్లం కట్టుకున్నాడో, ఎలా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడో, ప్రతిదీ ఎలీషాకి సీసీటీవీలో కనబడిపోతా ఉంది. దేవుడు సీసీటీవీని. పిల్లరా, మన జీవితానికి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఒక సీసీటీవీ పెట్టాడు. దేవుడి సీసీటీవీ చాలా బలమైంది. ఎందుకంటే మన సంగతి తెలుసు. తర్వాత ఏమంటాం? ప్రభువా అల్లప్పుడు నువ్వు పాపం చేశావు కదా అంటే, నేనెక్కడ పాపం చేశాను ప్రభు? అడగండి, రావణుడిని అడగండి, అక్కడే ఉన్నాడు రావణుడు. ఉదయ్ కుమార్ గారు భాష గారిని అడగండి, ఆయన చెప్తారు నేను ఎలా ఉండేవాడినా అంటే. సీసీటీవీ ఉందయ్యా. ఇప్పుడు అన్నిటికీ ఆధారాలు. పోలీసులు కూడా సిటీలో విజయనగరంలోనో లేదంటే అన్ని పట్టణాల్లో కూడా అన్ని కార్నర్లో సీసీటీవీలు పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకే పట్టుకోవడం కష్టమైపోతుంది. ప్రతిదానికి సీసీటీవీయే. ఎక్కడ వెళ్ళావు, ఎలా వచ్చావు, ప్రతిదీ కూడా రికార్డింగ్ ఉంటది. అవసరమైతే ఆ సీసీటీవీ అన్ని తీస్తే అన్నీ దొరికిపోతుంది. ఎక్కడెక్కడ ఏం చేసావు అంతా ప్రతిదీ. మనందరికీ కూడా సీసీటీవీలోనే దేవుడు సీసీటీవీలు పెట్టాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఘోరమైన విషయం ఏంటంటే, నయమాని కుష్టి పోయింది, గెహాజీ కుష్టి వచ్చింది.
ఒకడు బాగుపడ్డాడు, పాపం పోయింది, పరిశుద్ధుడయ్యాడు, గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యెహోవాయే దేవుడు, భూమండలం అంతట్లో కూడా ఆయన మించినటువంటి వాడు లేడు అని చెప్పి గొప్ప సాక్ష్యం. 5వ అధ్యాయం 15వ వాక్యం, ఆ మాట చదువుకుని మనం ముగించుకుందాం ప్రియులారా. 5వ అధ్యాయము 15వ మాటలో చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనం దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలీలో నున్న దేవుడు తప్ప లోకమందంతటను మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసునని చెప్తున్నాడు పిల్లలు. ఏంటంటున్నాడు? ప్రపంచం అంతట్లో కూడా, భూమండలం అంతట్లో కూడా యెహోవాయే దేవుడు. హల్లెలూయా. ఒక అద్భుతం జరిగింది. తన పాప జీవితం నుండి మారుమనసు పొందాడు, నిజమైనటువంటి దేవుణ్ణి అంగీకరించాడు, విధేయతతో ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. తను తిరిగి వెళ్తూ ఉన్నాడు. కానీ అవిధేయతతో ఉన్నటువంటి సేవకుడు, అందరము సేవకుల్లో కలిసినటువంటి వాడు, సంఘములోనే కలిసినటువంటి వాడు, అందరి ముందు సేవకుడుగా లేదంటే సంఘముగా లేదంటే భక్తిగా కనిపిస్తున్నటువంటి వాడు ఏమయ్యాడు? నయమాను పోగొట్టుకున్నటువంటి కుష్టు రోగాన్ని సంపాదించుకుని వెళ్ళాడు పిల్లలు. కానీ మనం అలా వండుకున్నాం కాక ఎల్లవేళలా దేవుని తాలూకా చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని ఎరిగినటువంటి వారుగా, నిస్వార్థమైనటువంటి దేవుని సేవ, దేవుని పని, దేవుని కార్యం. మన సంఘం ఎలా ఉండాలంటే, కోరుకున్న సంఘం తిరిగి తిరిగి ఏమి నువ్వు రాలేదు, ఏమి నువ్వు అడగలేదు, ఏమి నువ్వేం చేయలేదు అడగకుండా ఉండే ప్రతి ఒక్కరు ముందు నిలబడి ఉండాలి. అయ్యా మన సంఘం ఎలా ఉండాలి, మన పరిచయం ఎలా ఉండాలి, మనం ఎలా చేయాలి, మనం అలాగే చేయాలని అందరూ కలిసి కట్టుగా ముందుకు వెళ్ళేదిగా ఉండాలి. కానీ మనం ప్రశ్నించుకునేటువంటి వారిగా, పాపపు కుష్టిని కలిగి మన జీవితాల్లో ఉండేటువంటి వారుగా మనం ఉండకూడదు. దేవుడు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించును గాక. కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అనుకువలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని బైబిల్ గ్రంథం